పవిత్ర బక్రీద్ సందర్భంగా తాండూరు నియోజకవర్గ ప్రజలకందరూ కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి వేదిక ఉన్నటువంటి ఇంత గొప్పగా ఆర్గనైజ్ చేసి ఒక మంచి కార్యక్రమాన్ని సక్సెస్ చేసినటువంటి ఈద్గా కమిటీ అధ్యక్షుడు యూసుఫ్ ఖాన్ గారికి, వేదిక ఉన్నటువంటి గౌరవ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి గారికి, శ్రీశైల్ రెడ్డి గారికి, బాలరెడ్డి గారికి, దారాసింగ్ గారికి, వైస్ చైర్మన్ రజాక్ గారికి, శివప్రత పటేల్ గారికి, పురుషోత్తం గారికి, గౌరవ కౌన్సిలర్లకు, వేదిక ఉన్నటువంటి ఈద్గా కమిటీ సభ్యులకు, మైనార్టీ సోదరులకు, పత్రికా విలేకరులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ, పవిత్ర బక్రీద్ అంటేనే ఒక త్యాగానికి మారు పేరైనటువంటి బక్రీద్ మనం జరుపుకుంటా ఉన్నాం. ఇబ్రాహీం గారు ఆ రోజు త్యాగానికి కూడా తన సొంత కొడుకుని కూడా లెక్క చేయకుండా ఖురాన్ని అల్లా ఉన్నాడా లేడా అని చెప్పి తన కొడుకుని నరకడానికి కూడా బలివ్వడానికి కూడా సిద్ధమైనటువంటి రోజుల్లో దానికి ప్రతిరూపకంగా ఈరోజు మనం బక్రీద్ జరుపుకుంటా ఉన్నాం. బక్రీద్ అంటే ఆషామాషిగా వచ్చింది కాదు, కుర్బానీ వంచడానికి కాదు. దీని ప్రతిరూపకంగానే ప్రతి సంవత్సరం అందరం కూడా ఇప్పుడే మన రజాక్ భాయ్ గారు చెప్పినట్లు, శ్రీశైల్ రెడ్డి గారు చెప్పినట్లు, రౌఫ్ చెప్పినట్లు ప్రతి ఒక్కరం దీంట్లో పార్టిసిపేట్ అయ్యి కులాలకు అతీతంగా ముఖ్యంగా తాండూరులో అందరం ఒక వేదిక మీద ఉండి అందరు కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ పండుగని అన్ని పండుగల్లాగా బక్రీద్, రంజాన్ జరుపుకోవడం చాలా శుభసూచకం. ఇదే విధంగా యూసుఫ్ ఖాన్ గారు ఎప్పుడు తన సొంతం గురించి కాదు, ఈ ఏజ్లో ఎప్పుడు ఇంటికి పోయినా ఈద్గా కమిటీ గురించే చర్చించుకోవడం, ఏ సందర్భంగా పోయినా ఎప్పుడు డిస్కషన్ జరిగినా కానీ నాకు ఇది కావాలా, తన సొంత పని కూడా ఎన్నడూ కూడా అడగాలి, ఈద్గా కమిటీ గురించే కాంపౌండ్ వాళ్ళు కావాలా, కబ్రస్థాన్ కావాలని అడగడం జరుగుతూ ఉన్నది. దాంట్లో భాగంగానే తను అడిగిన ఎంబడే ఈ సంవత్సరం దాదాపు ఈద్గా కబ్రస్థాన్లకు అన్నిటి కూడా 2 లక్షలు 4 లక్షలు పెట్టమని చెప్తే రౌఫ్ భాయ్ గారు, యూసుఫ్ గారు అని చెప్పినప్పుడు అన్నీ కూడా కబ్రస్థాన్లు క్లీనింగ్ చేయాలి, మినిమం 2 లక్షలు పెట్టాలంటే 5-6 కబ్రస్థాన్లకు అన్నిటి కూడా అమౌంట్ కూడా పెట్టడం జరిగింది. ముస్లిం వెల్ఫేర్కి కూడా అది కంప్లీట్ చేయాలంటే చెప్తే వాళ్ళు కూడా 30-40 లక్షలు కావాలంటే కూడా దాన్ని కూడా కంప్లీట్ చేయించి ఆ బిల్డింగ్ కంప్లీట్ చేయించి కూడా ఎన్ని డబ్బులు అయినా ఇస్తామని చెప్పినట్లే కంప్లీట్ చేయించి ఇవ్వడం జరుగుతూ ఉంది.